నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. యలహంక సీక్రెట్ మీటింగ్ బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక సమావేశాలు అవుతున్నారు. ఏం జరుగుతుంది? వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస కేసులండి. అక్రమాస్తుల కేసు ఏదైతే ఉన్నదో, వివేక హత్య ఏదైతే ఉన్నదో, లిక్కర్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో, దీని మీద మాత్రం కాస్త ఊపిరి సలపకుండానే ఉంది. దీని మీద ఏ రకంగా అనే అంశంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. మరి దర్యాప్తును స్పీడప్ చేసిన విచారణ సంస్థలు జగన్ తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. మరి బెంగళూరు వేదికగా రహస్య ఆపరేషన్. కొంతకాలంగా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని అంశాల మీద ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వస్తున్నారు. మొన్న ఏదో చెన్నై వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఏవో చేశారు. ఇక ప్యాలెస్కే పరిమితం అవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని వెలువడుతున్న వార్తల్లో నిజమెంత? మరి అక్కడ జగన్ నిర్వహిస్తున్న సీక్రెట్ భేటీలపై రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. మరి పబ్లిక్ లైఫ్లో కనిపించకుండా తెర వెనుక ఎవరిని ఈయన కలుస్తున్నారు అని చెప్పి మరొక ప్రచారం. ఎందుకు కలుస్తున్నారు అనే ప్రశ్నలు కూడా రోజు రోజుకి పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. మరి తనపై ఉన్న కేసుల తీవ్రతను తగ్గించుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారా? మరి ఢిల్లీలో ప్రభావం చూపగల మధ్యవర్తుల ద్వారా లాబింగ్ నడుపుతున్నట్లు కూడా వస్తున్న సమాచారం నేపథ్యం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మరి ఎవరికి భయపడడు, అసలు తిరిగే లేదు, సింహం సింగిలు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ కేసులు ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే 11కు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని పార్టీని కాపాడుకోవాలి, తనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు సాగాలి. సో వివేక హత్య అవనియండి, లేకపోతే లిక్కర్ స్కామ్లు అవనియండి, ఇలాంటివన్నీ కూడా చాలా 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 ఉన్నాయి. అంతేకాకుండా తమ నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు వెళ్తున్నారు, వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఇలాంటి టైంలో కాస్త గందరగోళమే ఉన్న పరిస్థితి. ఓకే, సవాలు విసిరినప్పటికీ, మీసాలు మెలేసినప్పటికీ కూడా భయం అయితే లోపల ఇన్సైడ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దిక్కు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా స్పీడప్ అయితే, రేపు ఎలక్షన్ ముందుగానే అవన్నీ కూడా లైమ్లైట్లోకి వస్తే ఇలాంటివన్నీ ఆయనకి చిక్కులు తప్పవని, దీని మీద ఏ రకంగా చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడేందుకు ఈయన ప్రయత్నిస్తున్నారు అన్నది వార్త. ఇప్పుడు ఇక జగన్ రాజీకైనా సిద్ధపడే అవకాశం ఉందంటున్న ఎక్స్పర్ట్స్. మరి తన రక్షణ కోసం జగన్ తాపత్రయపడుతున్నారా? క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను ఆందోళనకు గురి చేస్తున్న అంశం. అయితే ఒకప్పుడు బలమైన నేతగా ముద్ర వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రత్యక్ష పోరాటం కంటే తెర వెనుక రాజకీయాల వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఇక జగన్ ఇమేజ్ మసకబారుతుందని పలువురు పొలిటికల్ లీడర్స్ అభిప్రాయపడుతున్నారు. లేదు, కూటమి పని అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. సరే, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఎవరికి తగ్గ డప్పు వాళ్ళు వాయించుకుంటుంటారు. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సరం కాస్త కష్టకాలంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన పాదయాత్రకు వస్తానంటున్నారు. మరి ఈ సంవత్సరం వస్తారో, వచ్చే సంవత్సరం వస్తారో, క్యాడర్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అరెస్టులు అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా నేనున్నానన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటికి రావడం జరుగుతుంది. ఓ పక్క ఇన్ఛార్జీలు మారుస్తున్నారట, కొత్త కొత్త ముఖాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఏదైనప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత, ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ అయిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ఫోకస్ ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది. ఓడిపోయిన తర్వాత ఇంకా కసిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడపా వచ్చి వెళ్ళిపోవడం, మరి ఆయన పూర్తి స్థాయిలో క్షేత్రంలో కానీ లేకపోతే క్యాడర్ అంతా కూడా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంటుంది. 164 సీట్లతో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ముఖ్య శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నది. రెడ్ బుక్ తీస్తున్నారు, ఆ బుక్ తీస్తున్నారు, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదని ఈ టెన్షన్లో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్ మోడ్లో ఉంటే, ఎందుకు రావట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నామని చెప్పి లోకేష్ గారే ట్వీట్ చేసిన నేపథ్యం. సో ఈ మొత్తం నేపథ్యం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొడుతున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు తనదైన వ్యూహం యలహంక ప్యాలెస్లో రచిస్తున్నారా? అసలు ఈ కేసులు ఎటువైపు వెళ్తాయి? ఇందులో కేంద్రం పాత్ర ఏమన్నా ఉందా? అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అసలు వ్యూహం ఏంటి? ఎవరెవరితో ఈయన ప్రత్యేక మీటింగ్లు అవుతున్నారు? బెంగళూరునే ఎక్కువగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? పొరుగు రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉంటే ఎవరు వచ్చారో, ఎవరు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడైతే ఆ ఛాన్స్ ఉండదు. కాబట్టి తను ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో, తను ఏదైతే ఫ్యూచరు రాజకీయ పరంగా మళ్ళీ గత వైభవాన్ని పునరావృతం చేసే విధంగా వైఎస్ఆర్సీపీని రంగంలోకి దించడానికి తనదైన రచనలో ఆయన రచిస్తున్నారు. అక్కడైతే సేఫ్, ఎవరో చూసే పరిస్థితి ఉండదు కాబట్టి, ఎవరో పట్టించుకో పరిస్థితి కాబట్టి దాన్నే సేఫ్ ప్లేస్ కింద ఆయన భావిస్తున్నారా? లోకేష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కెలుగుతున్నారా, రెచ్చగొడుతున్నారా? నీ వల్ల ఇంకా కాదు, పని అయిపోయింది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతున్నారా? చాలా 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 అంశాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అసలు యలహంక రహస్యం ఏంటి? ఎవరితో ఈయన భేటీ అవుతున్నాడు? ఎందుకు అవుతున్నారు? దీని వెనకాతలోని ఇన్సైడ్ ఏంటి? చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో దాని రూపురేఖలే మారిపోతాయి అని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత చూడాలి.